బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి 2024-2026 ఒక విషాదగాథ. గత రెండేళ్లుగా బంగ్లాదేశ్లోని మన హిందువుల పరిస్థితి వర్ణనాతీతం. అది కేవలం రాజకీయ మార్పు కాదు, ఒక జాతి మనుగడ కోసం సాగిస్తున్న పోరాటం. అనాదిగా ఆ మట్టిని నమ్ముకుని అక్కడి సంస్కృతిలో భాగమైన మనవాళ్లు నేడు తమ ఇంట్లోనే తాము పరాయివారిగా మారిపోయారు. రాజకీయ అస్థిరత, అగ్నిగుండంలో మైనారిటీలు. 2024 ఆగస్టులో జరిగిన రాజకీయ మార్పులు మన హిందూ సమాజానికి ఒక పెద్ద శాపంగా మారాయి. అధికారం మారిన ప్రతిసారి బలయ్యేది మనమేనా అనే ప్రశ్న ప్రతి హిందువు హృదయాన్ని తొలిచేస్తోంది. అనాథలైన కుటుంబాలు, రాజకీయ అస్థిరతను అడ్డం పెట్టుకుని అరాచక శక్తులు మన ఇళ్లను, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అభద్రతాభావం, రక్షణ కల్పించాల్సిన వ్యవస్థలే మౌనంగా ఉంటే సామాన్య హిందువు ఎక్కడికి వెళ్ళాలి? రాజకీయ నాయకుల గొడవల్లో మన దేవుళ్ళు, మన ఆలయాలు ఎందుకు బలికావాలి? కఠిన వాస్తవాలు, హింస మరియు అణచివేత. మనం వింటున్న వార్తలు, చూస్తున్న దృశ్యాలు నమ్మశక్యం కానంత క్రూరంగా ఉన్నాయి. ఇది కేవలం భౌతిక దాడి కాదు, ఒక మతంపై జరుగుతున్న అణచివేత. ఆలయాల విధ్వంసం, మన ఆరాధ్య దైవాల విగ్రహాలను ధ్వంసం చేయడం, వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాలను కూల్చివేయడం కేవలం ఆస్తి నష్టం కాదు, అది మన ఆత్మ గౌరవంపై జరిగిన దాడి. నిరంతర భయం. 2025 అంతా భయం గుప్పిట్లోనే గడిచింది. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల ముందు మళ్లీ హింస పెరుగుతోందని వింటుంటే గుండె తరుక్కుపోతోంది. తమ సొంత గడ్డపైనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. మన ప్రార్థనలు, మన ఆక్రందనలు ఈ ప్రపంచానికి వినిపించడం లేదా? మన పోరాటం మరియు నిరీక్షణ. ఎన్ని దాడులు జరిగినా, ఎంత అణచివేత ఉన్నా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వాళ్లు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. చట్టోగ్రాం వీధుల్లో వేలాది మంది కలిసి తమ హక్కుల కోసం గళమెట్టడం మన ఐక్యతకు నిదర్శనం. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం కూడా పాపమే. నమస్కారం. మన సంస్కృతిని, మన నమ్మకాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. నేను చేసే ప్రతి వీడియో వెనుక గంటల కొద్దీ కష్టం, నిజాన్ని నిగ్గుతేల్చాలనే తపన ఉంటుంది. నా ఈ ప్రయాణంలో మీరు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. మీ చిన్న మద్దతు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. కలిసి ముందడుగు వేద్దాం. చీకటి రోజులు. ఆగస్టు 2024 తర్వాత. బంగ్లాదేశ్ చరిత్రలో 2024 ఆగస్టు 5 ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ రోజున జరిగిన రాజకీయ మార్పులు కేవలం ఒక ప్రభుత్వం పతనానికి మాత్రమే పరిమితం కాలేదు. అవి లక్షలాది మంది హిందువుల పాలిట చీకటి రోజులకు నాంది పలికాయి. 1. షేక్ హసీనా నిష్క్రమణ. విస్ఫోటనం చెందిన హింస. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిన క్షణం నుండి హింసాకాండ కట్టలు తెంచుకుంది. అది కేవలం రాజకీయ నిమసన కాదు, హిందూ మైనారిటీలపై జరిగిన వ్యవస్థీకృత దాడి. రక్తపాతం. దేశవ్యాప్తంగా వందలాది మంది మన సోదరులు దాడులకు గురయ్యారు. భీతి. ఆగస్టు 5 తర్వాత కొన్ని గంటల్లోనే వందలాది నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం లేని సమయంలో సామాన్య హిందువు పరిస్థితి రక్షణ లేని అడవిలో చిక్కుకున్న పక్షిలా మారిపోయింది. 2. తప్పిపోయిన భద్రత. మతోన్మాద శక్తుల రాజ్యమేళ్లు. రాజకీయ అస్థిరత వల్ల ఏర్పడిన అధికార శూన్యాన్ని భద్రతా దళాలు కాకుండా మతోన్మాద గుంపులు ఆక్రమించుకున్నాయి. రాజ్యాంగం మౌనం. పోలీసు వ్యవస్థ కుప్పకూలడంతో వీధుల్లో చట్టం మతోన్మాదుల చేతుల్లోకి వెళ్ళింది. లక్ష్యంగా హిందువులు. రాజకీయ కారణాల సాకుతో హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం, వ్యాపారాలను ధ్వంసం చేయడం పరిపాటిలా మారింది. చివరకు 2026 జనవరిలో కూడా నార్సింగ్డీ వంటి ప్రాంతాలలో యువకులను సజీవ దహనం చేస్తున్నారంటే అక్కడ భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 3. మైనారిటీల భయం, దేవాలయాలపై దాడులు. మన సంస్కృతికి, విశ్వాసానికి ప్రతీకలైన దేవాలయాలను కూడా వదలలేదు. విగ్రహాల విధ్వంసం. వందలాది దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. నిరంతర అభద్రత. 2025 అంతా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 2026 ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికల దృష్ట్యా హింస మళ్లీ పెరుగుతుందనే భయం ప్రతి హిందూ ఇంటిని వణికిస్తోంది. ప్రభుత్వం ఇవన్నీ సాధారణ నేరాలు అని కొట్టిపారేస్తుంటే సామాన్య హిందువుకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ప్రాణాలు తీస్తున్న మతోన్మాదం, రక్తం చిందిన హిందూ గాథలు. బంగ్లాదేశ్లో హిందువుగా పుట్టడమే ఒక నేరమా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువును వేధిస్తోంది. కేవలం మతం పేరుతో
సామాన్య పౌరులను ఇంత క్రూరంగా వేధించి చంపడం అధర్మం తప్ప మరొకటి కాదు. దీపూ చంద్రదాస్ మానవత్వం మంటగలిసిన వేళ. మైమన్సింగ్లో జరిగిన ఈ ఘటన వింటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. ఒక సామాన్య గార్మెంట్ కార్మికుడు తన కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే దీపూ చంద్రదాస్ని కేవలం నిందలతో వీధిలోకి లాగారు. క్రూరత్వం, గుంపుగా దాడి చేసి ప్రాణాలు తీయడమే కాకుండా ఆ మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగులబెట్టడమనేది రాక్షసత్వానికి పరాకాష్ఠ. మన ఆవేదన, ఇది కేవలం ఒక హత్య కాదు, ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి జరిగిన పైశాచిక ప్రదర్శన. చనిపోయిన తర్వాత కూడా ఆ దేహానికి గౌరవం ఇవ్వని ఈ సంస్కృతి ఏ సమాజానికి చెందుతుంది? అమృత్ మొండల్, అనాథలైన కుటుంబాలు. రాజ్బరీ జిల్లాలో అమృత్ మొండల్ కేవలం తన మతం కారణంగానే గుంపుదాడికి బలైపోయారు. న్యాయం ఎక్కడుంది? ఎటువంటి తప్పు చెయ్యని ఒక సామాన్యుణ్ణి వీధుల్లో కొట్టి చంపుతుంటే రక్షించాల్సిన వ్యవస్థలు ఎక్కడున్నాయి? ఒక ప్రాణం పోయినప్పుడు ఆ కుటుంబం పడే ఆవేదనను ఈ మతోన్మాద శక్తులు ఎందుకు గుర్తించవు? ఖోకన్ చంద్రదాస్, వ్యాపారవేత్తపై పెట్రోల్ దాడి. షరియత్పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై జరిగిన దాడి హిందువుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. సజీవ దహన ప్రయత్నం. ఒక మనిషిపై పెట్రోల్ పోసి నిప్పంటించడమంటే అది ఎంతటి ద్వేషమో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకుని బ్రతికేవారిని ఇలా లక్ష్యంగా చేసుకోవడం వల్ల వేలాది మంది హిందువులు తమ జీవనోపాధిని వదలి ప్రాణభయంతో వలస వెళ్లుతున్నారు. శాంతిని ప్రబోధించే ఏ మతమైనా ఇలాంటి హింసను ప్రేరేపిస్తుందా? అమాయకుల రక్తంతో తడిసిన ఈ గడ్డపై న్యాయం ఎప్పుడు చిగురిస్తుంది? మన సోదరుల త్యాగాలు వృధా కాకూడదు. ప్రస్తుత పరిస్థితి జనవరి 26, 2026. నేడు జనవరి 26, 2026. బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల వేళ ఈ హింసాకాండ మళ్లీ పెరగడం ఆందోళనకరం. నార్సింగ్డీ మరియు రంగ్పూర్లలో ఇటీవల జరిగిన దాడులు ప్రభుత్వం ఇస్తున్న హామీలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని నిరూపిస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు మౌనం వీడాల్సిన సమయమిది. అన్యాయానికి బలైపోయిన యువత, ఆరిపోయిన ఆశల దీపాలు. ఏ దేశానికైనా యువతే బలం. కానీ బంగ్లాదేశ్లో మన హిందూ యువతకు కనీస జీవించే హక్కు కూడా లేకుండా పోతోంది. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి ప్రాణాలు తీస్తున్న ఈ క్రూరత్వం మనల్ని కలిచివేస్తోంది. 1. జాయ్ మహాపాత్రో, నమ్మశక్యం కాని రాక్షసత్వం. సునంగంజ్లో జరిగిన ఈ ఘటన మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని నిరూపిస్తోంది. చిన్న కారణం, పెద్ద శిక్ష. కేవలం ఒక ఫోనప్పు విషయంలో పొరుగునున్న వ్యక్తి అంతటి దారుణానికి ఒడిగట్టడం దేనికి సంకేతం? హింస. ఒక యువకుడిని చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా విషం తాగించి చంపడం వెనుక ఉన్న ఉద్దేశం కేవలం వ్యక్తిగత గొడవ కాదు, అది మన వాళ్లపై ఉన్న ద్వేషం. మన ఆవేదన. పొరుగువాడే కాలయముడిగా మారితే మన సోదరులు ఇంకా ఎవరిని నమ్మాలి? 2. మిథున్ సర్కార్, భయం గుప్పిట్లో ప్రాణం. మిథున్ సర్కార్ మరణం ఆ క్రూర మతోన్మాద గుంపుల మాబ్ భయానక తప్పించుకునే ప్రయత్నం. ఒక వెర్రి గుంపు తనను వేటాడుతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యువకుడు కాలువలోకి దూకాడు. దుస్థితి. ప్రాణం నిలుస్తుందనుకున్న కాలువ అతనికి సమాధి అయ్యింది. ఆ గుంపు దాడి నుంచి తప్పించుకోవడానికి చావే శరణ్యం అనుకునే పరిస్థితి ఎంత దారుణం. 3. రిపన్ సాహా, ధర్మం అడిగితే దక్కిన మరణం. రాజ్బరీ జిల్లాలో రిపన్ సాహా అనే యువకుడు చేసిన తప్పు తాను చేసిన పనికి డబ్బులు అడగటమే. అహంకారం. ఇంధనం బిల్లు చెల్లించమని అడిగినందుకు ఒక రాజకీయ నాయకుడు తన వాహనంతో తొక్కించి చంపడమనేది అధికార మదానికి, హిందువుల పట్ల ఉన్న చులకన భావానికి నిదర్శనం. న్యాయం ఎక్కడ? కష్టపడి పనిచేసే వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ప్రాణమా? ధర్మంగా తన కూలి అడిగినందుకు అతనికి దక్కిన శిక్ష మరణమా? యువత కలలు కనాల్సిన వయసులో చావుతో పోరాడుతున్నారు. మన రక్తం చిందిన ప్రతిచోట ఒక ఆవేదన నిండిన ప్రశ్న మిగిలి ఉంది. మా తప్పు ఏమిటి? నేటి వాస్తవం 2026. జనవరి 2026 నాటికి కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదు. ప్రతిరోజు ఏదో ఒక మూల మన యువతపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టం మౌనంగా ఉండటం వల్లే ఇటువంటి మతోన్మాద శక్తులకు తెగింపు పెరుగుతోంది. మనమంతా ఏకమై ఈ అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. వృత్తి నిపుణులు మరియు వ్యాపారుల అభద్రత, చితికిపోతున్న జీవనోపాధి. హిందూ సమాజంలో కష్టపడి పైకి వచ్చిన మేధావులను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా
మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న వారిని కూడా వదలకపోవడం అత్యంత విచారకరం. 1. శరత్ మణి చక్రవర్తి, నిరాయుధ సామాన్యుడిపై దాడి. నర్సింగిడిలో జరిగిన ఈ ఘటన ప్రతి చిన్న వ్యాపారి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. పిరికి పందచర్య. పగలంతా కష్టపడి రాత్రిపూట అలసిపోయి ఇంటికి వెళుతున్న ఒక నిరాయుధ కిరాణా దుకాణదారుడిని నరికి చంపడం ఏ రకమైన న్యాయం? భయం. ఇంటికి వెళుతున్న మనిషి క్షేమంగా చేరుతాడనే నమ్మకం లేని చోట మన వాళ్లు వ్యాపారాలు ఎలా చేసుకోగలరు? ఒక సామాన్య దుకాణదారుడిపై ఇంతటి కక్ష ఎందుకు? 2. రాణా ప్రతాప్ బైరాగి, గళం విప్పినందుకు శిక్ష. జషోర్లో జరిగిన ఈ దారుణం ఆ దేశంలో ఉన్న అరాచకత్వానికి పరాకాష్ట. బహిరంగ హత్య. ఒక జర్నలిస్టుగా నిజాలను రాస్తూ వ్యాపారిగా తన కాళ్లమీద తాను నిలబడిన వ్యక్తిని పట్టపగలు బహిరంగంగా కాల్చి చంపారంటే అక్కడ చట్టం ఉందనే భయం ఎవరికైనా ఉందా? సందేశం: ఎవరైనా ఎదిరించినా లేదా ఎదిగినా ఇదే గతిపడుతుంది అని హిందూ సమాజాన్ని హెచ్చరించడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కనిపిస్తోంది. 3. బజేంద్ర బిస్వాస్, నమ్మక ద్రోహం. ఫ్యాక్టరీలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న బజేంద్ర బిస్వాస్ ఉదంతం మనల్ని తీవ్రంగా కలచివేస్తోంది. తోటి ఉద్యోగి వెన్నుపోటు, తనతో పాటు కలిసి పనిచేసే సహోద్యోగే కాలయముడిగా మారి కాల్చి చంపడం అనేది మతోన్మాదం మనుషుల మధ్య ఉన్న బంధాలను ఎలా చిన్నాభిన్నం చేస్తోందో నిరూపిస్తోంది. అభద్రత. పని ప్రదేశంలో కూడా తోటివారిని నమ్మలేని ఈ భయానక స్థితిలో మనవాళ్లు జీవించడం ఎంత నరకం! వ్యాపారం చేసుకునేవాడికి శాంతి కావాలి, వృత్తి నిపుణుడికి భద్రత కావాలి. కాని ఇక్కడ రెండూ కరువయ్యాయి. రక్తం చిందిస్తూ ఆస్తులు కొల్లగొడుతూ ఉంటే మా ధర్మం, మా గౌరవం ఎలా కాపాడుకోవాలి? ప్రస్తుత పరిస్థితి: 2026 జనవరి. నేడు జనవరి 26, 2026. రాబోయే ఎన్నికల ముందు ఈ దాడులు మరింతగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే చిట్టగాంగ్లో పలువురు హిందూ ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయించడం మనం చూశాం. వృత్తి నిపుణులను ఇలా వేధించడం వల్ల మేధావులందరూ దేశం విడిచి వెళ్లిపోయే ప్రమాదముంది. మన హిందూ సంస్థలు ఈ అన్యాయాలపై అంతర్జాతీయ స్థాయిలో గళమెత్తాల్సిన సమయమిది. విద్వేషపూరిత వాతావరణం, విషం చిమ్ముతున్న మతోన్మాదం. కేవలం దాడులు మాత్రమే కాదు, హిందువుల పట్ల సమాజంలో ఒక రకమైన విషపూరిత విద్వేషాన్ని నరనరాల్లోకెక్కిస్తున్నారు. ఇది ఒక వ్యవస్థీకృత కుట్రలా కనిపిస్తోంది. 1. మత గురువుల హెచ్చరికలు, ప్రజాస్వామ్యంపై దాడి. ఎన్నికల సమయంలో ప్రజలను చైతన్యపరచాల్సిన మత పెద్దలే ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. హరాం ఫత్వా. హిందువులకు ఓటు వేయడం హరాం అంటూ బహిరంగంగా ప్రకటించడమంటే మనల్ని 2వ తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నం కాదా? ద్వేషం. ఒక మతానికి వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల సామాన్య ప్రజల మధ్య ఉన్న సామరస్యం దెబ్బతింటోంది. భయం నీడలో హిందువు తన ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని స్థితికి చేరుకున్నాడు. 2. ఆస్తుల ఆక్రమణ, వేళ్లతో సహా పెకిలిస్తున్న అన్యాయం. హిందువుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా వారిని దేశం విడిచి వెళ్లేలా చేస్తున్నారు. భూమాఫియా. తాత ముత్తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూములను, కష్టపడి నిర్మించుకున్న వ్యాపారాలను బలవంతంగా ఆక్రమించుకోవడం ఇప్పుడక్కడ నిత్యకృత్యమైంది. నిస్సహాయత. ఆక్రమణదారుల వెనక రాజకీయ అండదండలు ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నారు. సొంత గడ్డపైనే పరాయివారిగా బతకడం కంటే నరకం ఇంకొకటుంటుందా? 3. దేవాలయాల విధ్వంసం, గాయపడుతున్న విశ్వాసం. మన దేవుళ్లను అవమానించడమంటే మన ఆత్మను గాయపరచడమే. విగ్రహాల విధ్వంసం. కేవలం 2025లోనే సుమారు 60 విగ్రహాలను ధ్వంసం చేయడమంటే అది ఎంతటి క్రూరత్వమో అర్థం చేసుకోవచ్చు. పవిత్రతకు భంగం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలపై దాడులు చేయడం, అక్కడి పవిత్రతను దెబ్బతీయడం ద్వారా హిందూ సమాజాన్ని మానసికంగా కుంగతీసే ప్రయత్నం జరుగుతోంది. మొన్నటికి మొన్న మున్షీగంజ్లో కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు చూస్తుంటే అక్కడ భక్తి కంటే విద్వేషమే రాజ్యమేల్తోందని అనిపిస్తోంది. మట్టిని ప్రేమిస్తాం, దైవాన్ని పూజిస్తాం, కాని మా మట్టినే మాకు కాకుండా చేస్తూ మా దైవాన్నే అవమానిస్తుంటే మేము నిశ్శబ్దంగా ఇంకా ఎంతకాలం భరించాలి? ప్రస్తుత సవాలు: జనవరి 2026. నేడు జనవరి 26, 2026. ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికల దృష్ట్యా ఈ విద్వేష ప్రచారాలు మరింత ఊపందుకున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఈ అన్యాయాలను ఎండగట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన సోదరుల విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండాలంటే ప్రపంచవ్యాప్త హిందూ ఐక్యత ఇప్పుడు అత్యవసరం. ప్రపంచ స్పందన, న్యాయం కోసం నినాదం. బంగ్లాదేశ్లో జరుగుతున్న అకృత్యాలు కేవలం ఒక దేశానికి పరిమితం కాలేదు. మన సోదరుల రక్తం చిందిన ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ రక్షకుల హృదయాలు స్పందిస్తున్నాయి. నేడు సముద్రాలు దాటిన మన గళం అన్యాయానికి వ్యతిరేకంగా ఒక మహాగర్జనలా వినిపిస్తోంది. 1. లండన్ నిరసనలు, ప్రవాస భారతీయుల ఐక్యత.
లండన్లోని చారిత్రాత్మక పార్లమెంట్ స్క్వేర్ మరియు బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు జరిగిన నిరసనలు మన ఐక్యతకు నిదర్శనం. భారీ గళం, చలిని కూడా లెక్క చేయకుండా వేలాది మంది బ్రిటిష్ హిందూ డయాస్పోరా వీధుల్లోకి వచ్చి బంగ్లాదేశ్ హిందువులను రక్షించండి అని డిమాండ్ చేశారు. స్పష్టమైన సందేశం: మన వాళ్లు అక్కడ ఒంటరివారు కాదని, ప్రపంచంలో ఎక్కడున్నా హిందువుల రక్షణ కోసం మనం పోరాడుతామని ఈ నిరసనలు నిరూపించాయి. కేవలం మాటలు కాదు, అంతర్జాతీయ ఒత్తిడి అవసరమని వారు చాటి చెప్పారు. 2. అంతర్జాతీయ ఖండన, మారుతున్న ప్రపంచ ధోరణి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రపంచ దేశాలు ఇప్పుడు జరుగుతున్న క్రూరత్వాన్ని చూసి గళం విప్పక తప్పలేదు. అమెరికా ప్రతిస్పందన. అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్ కుమార్ బర్మన్ వంటి వారి దారుణ హత్యలను తీవ్రంగా ఖండించారు. యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి. ఇది కేవలం మతోన్మాద గుంపుల చర్య మాత్రమే కాదని, మైనారిటీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని వారు ఎత్తిచూపారు. అమాయకుల ప్రాణాలు పోతున్నప్పుడు ఏ ప్రజాస్వామ్య దేశమూ మౌనంగా ఉండకూడదని వారు హెచ్చరించారు. 3. భారతదేశ ఆందోళన, మాతృభూమి మద్దతు. మన దేశం ఎప్పుడూ మన వెంటే ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ MEA ఇటీవల జనవరి 2026లో కూడా ఈ దాడులను అత్యంత కఠినమైన పదజాలంతో విమర్శించింది. తీవ్ర ఆందోళన. హిందువుల నివాసాలు, వ్యాపార సంస్థలు మరియు దేవాలయాలపై జరుగుతున్న దాడులను తీవ్ర ఆందోళనకరమైనవి అని పేర్కొంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం వీటిని కేవలం వ్యక్తిగత గొడవలు అని కొట్టిపారేయడాన్ని తప్పుబట్టింది. దౌత్యపరమైన ఒత్తిడి. మన సోదరులకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను బంగ్లాదేశ్ పదే పదే గుర్తుచేస్తూ భారతదేశం అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని బలంగా వినిపిస్తోంది. మన ప్రార్థనలకు శక్తి ఉంది, మన నిరసనలకు అర్థముంది. సముద్రాలు దాటిన మన నినాదం బంగ్లాదేశ్లోని ప్రతి హిందూ ఇంట ధైర్యాన్ని నింపుతుందని ఆశిద్దాం. రాబోయే కీలక ఘట్టం ఫిబ్రవరి 2026. నేడు జనవరి 26. మరో 2 వారాల్లో, అంటే ఫిబ్రవరి 12, 2026న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు తమకు ప్రత్యేక రక్షణ మరియు ఓటింగ్ బూతులు కావాలని ఎన్నికల కమిషన్ను కోరడం చూస్తుంటే అక్కడ భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ దృష్టి ఇప్పుడు ఈ ఎన్నికలపైనే ఉంది. ప్రభుత్వ నివేదికలు వాస్తవాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం. గాయం కంటే ఆ గాయం తాలూకు నొప్పిని ఎవరూ గుర్తించకపోవడం మరెంతో బాధను కలిగిస్తుంది. బంగ్లాదేశ్లోని మన హిందూ సోదరుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. 1. అంకెల గారడి. 2026 జనవరి 19 నివేదిక. తాజాగా జనవరి 19, 2026న ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక మనల్ని విస్మయానికి గురిచేస్తోంది. రికార్డులు ఏం చెబుతున్నాయి? 2025 సంవత్సరంలో మైనారిటీలపై 645 సంఘటనలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది. దాచబడిన నిజం. ఇన్ని వందల దాడులు జరిగినా ప్రభుత్వం కేవలం సంఖ్యలను ఒక నివేదిక రూపంలో ఇచ్చి తన బాధ్యత తీరిపోయిందని భావిస్తుంది. కాని ఆ సంఖ్యల వెనక ఉన్న ప్రాణాలు, ధ్వంసమైన కుటుంబాల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. 2. విభజించి పాలించు. సాధారణ నేరాలు అనే ముసుగు. ప్రభుత్వం ఈ 645 సంఘటనలను వర్గీకరించిన తీరు అత్యంత ఆందోళనకరం. ప్రభుత్వ వాదన: ఈ దాడులలో కేవలం 71 మాత్రమే మతపరమైనవని, కమ్యూనల్ అని. మిగిలిన 574 సంఘటనలు కేవలం భూవివాదాలు లేదా వ్యక్తిగత కక్షల వల్ల జరిగినవని పేర్కొంది. మన ఆవేదన: ఒక వ్యక్తిని అతను హిందువు అనే కారణంతో లక్ష్యంగా చేసుకుని అతని భూమిని ఆక్రమించుకుంటే అది భూవివాదం ఎలా అవుతుంది? మన దేవాలయాల మీద దాడి జరిగితే అది సామాజిక ఘర్షణ ఎలా అవుతుంది? మతోన్మాదంతో చేసే దాడులకు వ్యక్తిగత కక్షలు అనే రంగు పూయడమంటే నేరాన్ని కప్పిపుచ్చడమే. 3. హిందువుల ఆక్రందన. నేరస్తులకు పరోక్ష మద్దతు. ప్రభుత్వ తీరుపై మైనారిటీ హక్కుల సంఘాలు గళమెత్తుతున్నాయి. వాస్తవాల మరుగు. ఈ నివేదిక వాస్తవాలను వక్రీకరించి ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నమని మన వాళ్లు ఆవేదన చెందుతున్నారు. శిక్షలు లేని నేరాలు. హింసను సాధారణ నేరాలుగా చిత్రించడం వల్ల నేరస్తులకు చట్టం నుండి సులభంగా తప్పించుకునే అవకాశం కలుగుతోంది. ఇది నేరస్తులను శిక్షించకపోగా వారికి పరోక్షంగా కొమ్ము కాస్తున్నట్లుగా ఉంది. గాలికి వదిలేసిన భద్రత. మన భద్రతను పట్టించుకోకుండా కేవలం నివేదికలతో కాలం గడుపుతున్న ఈ వ్యవస్థను చూస్తుంటే
మైనారిటీలకు ఈ దేశంలో రక్షణ ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఉదయిస్తోంది. అక్షరాలు అబద్ధ చెప్పవచ్చు, కాని ఆరిపోయిన దీపాలు, కూలిన గుడులు నిజం చెబుతాయి. మా బాధను సాధారణ నేరం అని పిలవడం మా ఉనికిని అవమానించడమే. ఎన్నికల విద్వేష ప్రసంగాలు రాజకీయంగా హిందువుల వెలువేత. ప్రజాస్వామ్యమంటే అందరికీ సమాన హక్కులు ఉండే చోటు. కానీ నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది చూస్తుంటే అది కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన మతరాజ్యంగా మారుతోందా అనే భయం కలుగుతోంది. జనవరి 2026లో వినిపిస్తున్న రాజకీయ గళాలు మనల్ని మన సొంత గడ్డపైనే పరాయివారిగా చిత్రీకరిస్తున్నాయి. 1. పార్లమెంటులో మనకు చోటు లేదా? బర్గునా 2 నియోజకవర్గ జమాత్-ఏ-ఇస్లామీ అభ్యర్థి అఫ్జల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దిగ్భ్రాంతికరం. వెలుగేత: పార్లమెంటులో నమ్మకం లేనివారు, నాన్ బిలీవర్స్, ప్రతినిధులుగా ఉండకూడదని ఆయన ప్రకటించడమంటే లక్షలాది మంది హిందువుల ఓటు హక్కుకు, ప్రాతినిధ్యానికి విలువ లేదని చెప్పడమే. మన ఆవేదన: దేశ నిర్మాణంలో, అభివృద్ధిలో మన రక్తం, చెమట కూడా ఉన్నాయి. మరి చట్టసభలలో మన గళం వినిపించే హక్కు మనకు లేనప్పుడు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? 2. ఖురాన్ లేదా దారి తప్పడం ఒక అసాధ్యమైన ఎంపిక. ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ ఎన్నికలను ఖురాన్ లేదా దారి తప్పడం, ఖురాన్ ఆర్ డీవియేషన్ మధ్య జరుగుతున్న ఎంపికగా అభివర్ణించారు. విద్వేషం: ఇటువంటి ప్రసంగాలు సామాన్య ముస్లిం సోదరులను మనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే. దారి తప్పిన వారు అని ముద్ర వేయడం ద్వారా హిందువులను లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు ధర్మం? రాజ్యాంగ విధ్వంసం: బంగ్లాదేశ్ రాజ్యాంగం హామీ ఇచ్చిన సెక్యులరిజం మరియు సమానత్వం వంటి విలువలను ఈ ప్రసంగాలు బహిరంగంగా తుంగలో తొక్కుతున్నాయి. 3. భయం నీడలో రాజకీయ ప్రక్రియ. ఈ విద్వేషపూరిత వాతావరణం మన హిందూ సమాజాన్ని రాజకీయాలకు దూరం చేస్తోంది. ఓటింగ్ భయం: ఫిబ్రవరి 12న జరగబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితిని వీరు కల్పిస్తున్నారు. పరాయీకరణ: మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడే ఉంటున్న మమ్మల్ని ఇప్పుడు నమ్మకం లేనివారు అని వెలువేయడమంటే అది మమ్మల్ని మానసికంగా దేశం నుండి తరిమివేసే కుట్ర కాదా? ఓటు వేయడం మా హక్కు, మా బాధ్యత. కానీ ఆ హక్కును కూడా మతపరమైన ఆంక్షలతో హరించాలని చూడడం ప్రజాస్వామ్యానికి జరిగే అవమానం. మా దేశం మాకు రక్షణ కల్పించాలి, వెలువేయకూడదు. ముగింపు: రాజకీయ నాయకుల స్వార్థం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని విద్వేషాన్ని పెంచడం సరికాదు. ఈ ఫిబ్రవరి ఎన్నికలు ప్రతి పౌరుడికి స్వేచ్ఛనివ్వాలే తప్ప హిందువుల ఉనికిని ప్రశ్నార్థకం చెయ్యకూడదు. న్యాయం జరగాలి, ధర్మం నిలబడాలి. ప్రభుత్వ బాధ్యత మరియు మానవత్వపు ఆర్తనాదం. అన్యాయం జరిగినప్పుడు సామాన్యుడు ప్రభుత్వం వైపు చూస్తాడు. కాని ఆ ప్రభుత్వమే మౌనంగా ఉంటే లేదా నేరగాళ్లకు కొమ్ము కాస్తే అది కేవలం రాజ్యాంగ వైఫల్యం కాదు, అది మానవత్వానికే పరాకాష్ఠ. 1. ప్రభుత్వ బాధ్యత, వైఫల్యాల పరంపర. 2024 ఆగస్టులో అధికారంలోకి వచ్చిన తాత్కాలిక ప్రభుత్వంపై హిందూ సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ గడిచిన ఈ 2 ఏళ్లలో 2024, 2026 ఆ ఆశలు అడియాశలయ్యాయి. శిక్షలు లేని నేరాలు, వందలాది మంది మన సోదరులు హత్యకు గురైనా, దేవాలయాలు ధ్వంసమైనా ఇప్పటివరకు ఒక్క నిందితుడికి కూడా కఠిన శిక్ష పడలేదు. నిర్లక్ష్యం: ఇవన్నీ రాజకీయ కారణాలతో జరిగిన సాధారణ గొడవలే అని ప్రభుత్వం కొట్టిపారేయడం మన గాయాలపై ఉప్పు చల్లడమే. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మతోన్మాద శక్తులకు పరోక్షంగా సహకరిస్తోందని అంతర్జాతీయ హక్కుల సంఘాలు సైతం విమర్శిస్తున్నాయి. ముందస్తు హెచ్చరికలు: ఫిబ్రవరి 12, 2026 ఎన్నికల ముందు జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లిప్తత ఆందోళనకరం. 2. మానవత్వపు పిలుపు, అంతునేని అన్యాయం. మనం ఏ కాలంలో ఉన్నాం? కేవలం ఒక వ్యక్తి తన దేవుడిని పూజించే విధానం వేరైనంత మాత్రాన అతని ప్రాణం తీసే హక్కు ఎవరికి ఉంది? మాయని మచ్చ: హిందువులనే కారణంతో పసిపిల్లలను, మహిళలను, వృద్ధులను సైతం చిత్రహింసలకు గురిచేయడం ఆధునిక మానవత్వానికే ఒక మచ్చ. విశ్వాసంపై దాడి: వసుధైక కుటుంబకం అని నమ్మే మన ధర్మాన్ని పాటించే వారిని మతోన్మాదం పేరుతో అంతం చేయడం ఏ మతం ప్రబోధిస్తుంది? ఇది కేవలం హిందువుల సమస్య కాదు, ప్రపంచ మానవ హక్కుల సమస్య. 3. మన కోరిక, భయరహిత భవిష్యత్తు.
బంగ్లాదేశ్ హిందువులు అడుగుతున్నది ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, కేవలం ప్రశాంతంగా జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవనం, తమ సొంత గడ్డపై పరాయివారిలా కాకుండా గౌరవప్రదమైన పౌరులుగా గుర్తింపు పొందాలి. నిర్భయ సమాజం, గుడికి వెళ్తే తిరిగి వస్తామనే నమ్మకం, పండుగలను భయం లేకుండా జరుపుకునే స్వేచ్ఛ మన సోదరులకు దక్కాలి. ఐక్యత, మనమంతా ఒక్కటే అన్న భావనతో ప్రపంచవ్యాప్త హిందూ సమాజం వారి అండగా నిలబడాలి. అన్యాయం చేసేవాడికంటే అన్యాయాన్ని మౌనంగా భరించేవాడు మరియు చూస్తూ ఊరుకునేవాడు కూడా అపరాధులే. ధర్మం కోసం పోరాడడం మన బాధ్యత. ముగింపు: ఈ విషాదగాథ ఇక్కడితో ముగియాలి. రక్తం చిందిన చోట శాంతి చిగురించాలి. 2026 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు బంగ్లాదేశ్లోని హిందువుల జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని, వారికి పూర్తి భద్రత లభించాలని ఆ జగన్మాతను వేడుకుందాం. పాకిస్తాన్లో హిందువుల విషాద పరిస్థితి, న్యాయం కోసం ఆక్రందన. దేశ విభజన నాటి నుండి నేటి వరకు పాకిస్తాన్లో హిందువుల జీవితం ఒక నిరంతర అగ్నిపరీక్షలా మారింది. సింధు నదీ తీరాన వెలిసిన మన ప్రాచీన సంస్కృతి నేడు అక్కడ మతోన్మాదం మరియు వివక్ష మధ్య నలిగిపోతోంది. జనవరి 5, 2026న సింధు ప్రావిన్స్లోని బదీన్ జిల్లాలో జరిగిన కైలాష్ కోహ్లీ హత్య మన గుండెలను పిండి చేస్తోంది. పాకిస్తాన్లోని హిందువులలో 90% మంది సింధు ప్రావిన్స్లోనే నివసిస్తున్నారు. కాని వారు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. పాకిస్తాన్ చట్టాలు, పాఠ్యపుస్తకాలు మరియు సామాజిక వ్యవస్థ హిందువులను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాయి. పాకిస్తాన్లో హిందువుల మనుగడ కేవలం ఒక మత సమస్య కాదు, అది ఒక మానవ హక్కుల విపత్తు. కైలాష్ కోహ్లీ వంటి ఎందరో యువకుల త్యాగాలు వృధా కాకూడదు. అంతర్జాతీయ సమాజం మౌనం వీడి అక్కడ మైనారిటీల రక్షణ కోసం గట్టి చర్యలు తీసుకోవాలని మనమంతా కోరుకుందాం. కైలాష్ కోహ్లీ దారుణ హత్య, సింధుగడ్డపై ఆరిన ఆశల దీపం. పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్లో ఒక హిందువుగా పుట్టడమే శాపమా అనే ప్రశ్న కైలాష్ కోహ్లీ మరణం తర్వాత ప్రతి హిందువును వేధిస్తోంది. కేవలం 25 ఏళ్ల వయస్సులో తన కుటుంబం కోసం, సమాజం కోసం కలలు కన్న ఒక యువకుడిని ఇంత క్రూరంగా చిదిమేయడం అమానుషం. 1. సంఘటన: జనవరి 4, 2026, ఒక నల్లటి రోజు. ఈ ఏడాది ప్రారంభంలోనే మన హిందూ సమాజం ఒక గొప్ప సామాజిక కార్యకర్తను కోల్పోయింది. తేదీ: జనవరి 4, 2026. ప్రదేశం: సింధు ప్రావిన్స్లోని బాడిన్ జిల్లా. బాధితుడు: కైలాష్ కోహ్లీ. అతను కేవలం రైతు మాత్రమే కాదు, అక్కడి హిందువుల హక్కుల కోసం పోరాడే ఒక చైతన్యవంతమైన యువకుడు. ఒక నిరాయుధ యువకుడిని మతోన్మాదం బలి తీసుకుంది. 2. వివాదానికి కారణం: అహంకారం వర్సెస్ మనుగడ. కైలాష్ చేసిన నేరమేమిటి? తన సొంత పొలంలో తలదాచుకోవడానికి ఒక చిన్న గుడిసె, షెల్టర్ వేసుకోవడమే. భూస్వామి ఆగ్రహం. స్థానిక భూస్వామి సర్ఫరాజ్ నిజామాని కళ్లకు ఆ చిన్న గుడిసె ఒక ముల్లులా అనిపించింది. ఒక హిందువు తన కళ్ల ముందు తలెత్తుకుని బతకడమా అనే అహంకారమే ఈ దాడికి పునాది. అణిచివేత. పాకిస్తాన్లో హిందూ రైతులు కేవలం వెట్టి చాకిరీ చేయాలి తప్ప తమకంటూ ఒక ఆస్తిని లేదా నీడను నిర్మించుకోకూడదనే రాక్షస ధోరణికి ఇది నిదర్శనం. 3. పైశాచికత్వం, పట్టపగలే రక్తపాతం. ఈ హత్య జరిగిన తీరు అత్యంత భయానకమైనది. అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన గొడవ కాదు, అది ఒక వ్యవస్థీకృత హత్య. అతి సమీపం నుండి కాల్పులు. ఎటువంటి కనికరం లేకుండా అతి సమీపం నుండి 2 బుల్లెట్లతో కైలాష్ను కాల్చి చంపారు. క్రూరత్వం, పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే అక్కడ చట్టం పట్ల నేరగాళ్లకు ఎంతటి చులకన భావముందో అర్థం చేసుకోవచ్చు. ఆ యువరైతు అక్కడికక్కడే మరణించడం ప్రతి హిందువు గుండెను పిండి చేసింది. ఒక గూడు కోసం పోరాడిన ప్రాణం గాలిలో కలిసిపోయింది. తన మట్టిని ప్రేమించినందుకు, తన హక్కునడిగినందుకు కైలాష్కు దక్కిన బహుమతి మరణమా? న్యాయం చచ్చిపోయిన చోట ధర్మం ఎలా నిలబడుతుంది? ప్రస్తుత ఆవేదన: జనవరి 26, 2026. నేడు జనవరి 26. కైలాష్ చనిపోయి 3 వారాలు గడుస్తున్నా ఆ కుటుంబానికి దక్కిన న్యాయం శూన్యం. బాడిన్ జిల్లాలో హిందువులంతా కలిసి చేస్తున్న నిరసనలు, మాకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటున్న తీరు ప్రపంచ దేశాల కళ్ళు తెరవాలి. కైలాష్ కోహ్లీ రక్తదర్పణం వృధా కాకూడదు. న్యాయం కోసం పెల్లుబికిన నిరసనలు, సనాతన ధర్మం గర్జించిన వేళ.
అన్యాయాన్ని మౌనంగా భరించడం ఆగిపోయింది. కైలాష్ కోహ్లీ ప్రాణం పోయినప్పుడు అది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు, అది ప్రతి హిందూ గౌరవంపై జరిగిన దాడి అని మనవాళ్లు గుర్తించారు. 1. ప్రజల ఆవేదన. వీధులన్నీ హిందూ సముద్రమైన వేళ. ఈ ఘాతుకానికి వ్యతిరేకంగా పాకిస్తాన్లోని సింధూ ప్రావిన్స్ చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. ఐక్యత. వేలాది మంది హిందూ పురుషులు, మహిళలు, వృద్ధులు మరియు చిన్న పిల్లలు తమ పనులను వదిలి రోడ్లపైకి వచ్చారు. నిస్వార్థ పోరాటం. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆవేదనతో బైఠాయించిన ఆ దృశ్యాలు చూస్తుంటే ధర్మం రక్షతి రక్షితః అనే సూక్తి గుర్తుకొస్తోంది. 2. రహదారుల దిగ్బంధం. న్యాయం కోసం స్తంభించిన రవాణా. శాంతియుత నిరసనలు ఫలితమివ్వనప్పుడు వ్యవస్థను ప్రశ్నించేలా మనవాళ్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం. బాడిన్ హైదరాబాద్ జాతీయ రహదారిని మరియు థార్ బొగ్గు సరఫరా మార్గాన్ని 2 రోజుల పాటు పూర్తిగా దిగ్బంధించారు. స్పష్టమైన డిమాండ్. నేరస్థుడు సర్ఫరాజ్ నిజామానీని అరెస్టు చేసే వరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ పట్టుదలే ప్రభుత్వంపై మరియు పోలీసులపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. 3. డిజిటల్ గొంతుక. ప్రపంచాన్ని కదిలించిన హ్యాష్ట్యాగ్. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు, సాంకేతికతను ఆయుధంగా చేసుకుని మన ఆవేదనను ప్రపంచానికి చాటారు. #జస్టిస్ ఫర్ కైలాష్ కోహ్లీ. ఈ హ్యాష్ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో లక్షలాది మంది హిందువులు తమ మద్దతును ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాల దృష్టి ఈ హత్యపై పడేలా చేయడంలో ఈ డిజిటల్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మానవత్వం చచ్చిపోయిన చోట నిరసనలే ప్రాణం పోస్తాయి. కైలాష్ రక్తంతో తడిసిన నేల నుంచి న్యాయం పుట్టుకు రావాల్సిందే. లభించిన విజయం. జనవరి 2026 అప్డేట్. మన నిరసనలు వృధా కాలేదు. ప్రజల నుండి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల పోలీసులు తలొగ్గక తప్పలేదు. జనవరి 10, 2026 రాత్రి హైదరాబాద్లో ప్రధాన నిందితుడు సర్ఫరాజ్ నిజామానీ మరియు అతని సహచరుడు జఫరుల్లా ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఐజీ పోలీస్ సింధు జవేద్ అఖ్తర్ ఓదో స్వయంగా కైలాష్ తండ్రికి ఫోన్ చేసి ఈ సమాచారం అందించిన తర్వాతే నిరసనలు ముగిశాయి. ఇది కేవలం ఒక అరెస్టు మాత్రమే కాదు, ఇది మన ఐక్యతకు లభించిన విజయం. వ్యవస్థాగత వైఫల్యం. న్యాయమందని నిస్సహాయ స్థితి. పాకిస్తాన్లో చట్టమనేది అందరికీ సమానంగా వర్తించదు అనడానికి మన హిందూ సోదరుల ఆర్తనాదాలే నిదర్శనం. రక్షించాల్సిన చేతులే శిక్షిస్తుంటే న్యాయం కోసం ఇంకెవరిని వేడుకోవాలి? 1. అధికార బలం. బలవంతుడిదే రాజ్యమా? అక్కడ చట్టం పేద హిందువుల పట్ల గుడ్డిగా మారుతోంది, కాని శక్తిమంతులైన మతోన్మాదుల పట్ల లొంగిపోతోంది. భూస్వామ్య అరాచకం. కైలాష్ కోహ్లీ హత్య విషయంలో మనం చూసిందిదే. ఒక సామాన్య హిందూ రైతుపై భూస్వాములు దాడి చేసినప్పుడు పోలీసులు వెంటనే స్పందించకపోవడం వెనుక ఉన్నది అధికార బలం. పోలీసుల వైఫల్యం. ఫిర్యాదు నమోదు చేయడానికి వెళితే బాధితులనే వేధించడం, నిందితులకు ముందస్తు సమాచారం ఇచ్చి తప్పించడం అక్కడ సర్వసాధారణమైంది. చట్టం మతోన్మాదుల చేతిలో ఒక పరికరంగా మారిపోయింది. 2. నైతిక బాధ్యత. ప్రభుత్వ విస్మరణ. ఒక దేశ పౌరుడిగా మైనారిటీలకు రక్షణ కల్పించడం ప్రభుత్వం యొక్క కనీస ధర్మం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. న్యాయం కోసం వేడుకోలు. ప్రాణాలు కోల్పోయిన మన సోదరుల రక్తం నేడు న్యాయం కోసం నినదిస్తోంది. తమ ఆస్తులు ఆక్రమణకు గురవుతుంటే, తమ పిల్లలు కిడ్నాప్ అవుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండడం దారుణం. విస్మరించబడిన హక్కులు. సామాజిక కార్యకర్తలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. ఇది కేవలం రాజకీయ వైఫల్యం కాదు, ఒక నైతిక పతనం. ఒక హిందువు ఆవేదన. ఒక దేశం తన మైనారిటీలను ఎలా చూస్తుందనే దానిపైనే ఆ దేశపు సంస్కృతి ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో మా ప్రాణాలకు విలువే లేనప్పుడు అక్కడ చట్టం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ముగింపు. కైలాష్ కోహ్లీ వంటివారి బలిదానాలు మన కళ్ళు తెరపాలి. అన్యాయం జరిగిన ప్రతి చోట మన గళం వినిపించాలి. వ్యవస్థాగత వైఫల్యాలను ఎండగడుతూ మన సోదరులకు అండగా నిలబడటమే నేడు మనం చెయ్యాల్సిన ధర్మం. భారతదేశంలోనే హిందూ మనోభావాలు, మతపరమైన సవాళ్లు.
మన దేశంలోనే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి రావడం ఒక చారిత్రక విషాదం. భక్తికి సంస్కృతికి నిలయమైన ఈ గడ్డపై నేడు అశాంతి మేఘాలు కమ్ముకుంటున్నాయి. 1. విశ్వాసంపై దాడులు, గాయపడుతున్న పవిత్రత. మన ఆరాధ్య దైవాల నిలయాలైన దేవాలయాల పట్ల జరుగుతున్న అపవిత్ర పనులు ప్రతి హిందువు గుండెను కోస్తున్నాయి. దేవాలయాల అపవిత్రత, విగ్రహాల విధ్వంసం, ఆలయ ఆస్తుల అపహరణ వంటి ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు శబరిమల బంగారు ఆభరణాల చోరీ వంటి ఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. రక్షణ కల్పించాల్సిన చోట నిర్లక్ష్యం రాజ్యమేలడం దారుణం. మత మార్పిడి కుట్రలు, అమాయకత్వం మరియు పేదరికాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న వ్యవస్థీకృత మత మార్పిడిలు హిందూ సమాజం యొక్క మూలాలను దెబ్బతీస్తున్నాయి. ఇది కేవలం మత మార్పిడి కాదు, ఒక సంస్కృతిని అంతం చేసే కుట్ర. 2. సాంస్కృతిక అణిచివేత, సంప్రదాయాలపై ఆంక్షలు. శతాబ్దాల నాటి మన ఆచారాలు, పండుగలు నేడు రాజకీయ మరియు పరిపాలనాపరమైన ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అడ్డంకులు, హిందూ పండుగలను జరుపుకోవడంలో వింత వింత ఆంక్షలు విధించడం, కానీ ఇతర సందర్భాల్లో మౌనం వహించడం వివక్షకు నిదర్శనం. భక్తుల ఆవేదన, మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం వల్ల భవిష్యత్తు తరాలకు మన వారసత్వాన్ని ఎలా అందిస్తామనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. 3. న్యాయం కోసం నిరీక్షణ, ధర్మం కోసం చట్ట పోరాటం. మన మతపరమైన హక్కుల కోసం, దేవాలయాల విముక్తి కోసం ప్రతి చిన్న విషయాన్ని న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం మన నిస్సహాయతకు అద్దం పడుతోంది. వ్యవస్థపై పోరాటం, దశాబ్దాల తరబడి న్యాయం కోసం ఎదురుచూడటం, కోర్టు మెట్లు ఎక్కడం వల్ల భక్తుల సహనం నశిస్తోంది. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ పోయి అవి భక్తుల చేతుల్లోకి రావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ధర్మం వైపు మొగ్గు, ఎన్ని సవాళ్లు ఎదురైనా సత్యమే జయిస్తుందని నమ్మి ధర్మాన్ని కాపాడుకోవడానికి న్యాయపరంగా పోరాడడం మన కర్తవ్యంగా మారింది. అన్యాయం పెరిగినప్పుడు అధర్మాన్ని ఎదిరించడం మన ధర్మం. మన దేవాలయాలు మన ప్రాణాలు, మన సంప్రదాయాలు మన శ్వాస. వీటిని కాపాడుకోవడంలో రాజీ పడకూడదు. ఒక హిందువుగా మన కర్తవ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో హిందూ సమాజం ఐక్యంగా ఉండడం అత్యంత అవసరం. మన సంస్కృతిపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి, మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి మనం గలం విప్పాలి. భారతదేశం తన ఆధ్యాత్మిక వైభవాన్ని మళ్లీ సంతరించుకోవాలని ఆకాంక్షిద్దాం. హైదరాబాద్ ఆలయ అపవిత్రత, కట్ట మైసమ్మ ఆలయ ఘటన. మన దేశంలో, మన నగరంలో, మన కళ్ల ముందే మన ఆరాధ్య దైవాలకు జరుగుతున్న ఈ అవమానం చూస్తుంటే ఇది నిజంగా ఘోర కలికాలం అనిపిస్తోంది. సఫీల్గూడలోని కట్ట మైసమ్మ ఆలయ ఘటన కేవలం ఒక నేరం కాదు, అది ఒక సంస్కృతిపై, ఒక విశ్వాసంపై జరిగిన అనాగరిక దాడి. ఘోర కలికాలం, పవిత్రతకు భంగం. హైదరాబాద్లోని సఫీల్గూడలో ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన కట్ట మైసమ్మ ఆలయం భక్తులకు ఒక నమ్మకం. అలాంటి చోట అల్తాఫ్ అనే వ్యక్తి చేసిన చర్య వర్ణనాతీతం. హేయమైన చర్య. ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించి అమ్మవారి విగ్రహం ముందే మలమూత్ర విసర్జన చేయడమంటే అది ఎంతటి వికృత చేష్టో ఊహించుకోవడానికే అసహ్యం వేస్తోంది. మన ఆవేదన, ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన పిచ్చి పని కాదు, మన ధర్మాన్ని, మన దైవాన్ని అత్యంత నీచంగా అవమానించాలనే దుర్బుద్ధికి నిదర్శనం. భక్తుల ఆగ్రహం, ఆలయ శుద్ధి కార్యక్రమం. ఈ వార్త తెలియగానే భక్తుల హృదయాలు గాయపడ్డాయి. అమ్మవారికి జరిగిన ఈ అపచారాన్ని తలచుకుని ప్రతి హిందువు ఆవేదన చెందారు. తక్షణ స్పందన. భక్తులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. కేవలం కోపంతో ఊరుకోకుండా ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి వెంటనే సంప్రోక్షణ మరియు శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. భక్తి శక్తి. దైవానికి జరిగిన అవమానాన్ని భరించలేక భక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఆలయాన్ని మళ్లీ పవిత్రం చేయడం మన ధర్మం పట్ల మనకున్న నిబద్ధతను చాటి చెబుతోంది. వ్యవస్థాగత వైఫల్యం, నిరంతర దాడులు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతుండటం హిందూ సమాజంలో ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగిస్తోంది. ప్రమాదకరమైన నమూనా. దేవాలయాలను, విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని, ఇది సమాజంలో చిచ్చుపెట్టే కుట్ర అని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇటువంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మరియు పోలీసులు విఫలమవుతున్నారని, అందుకే నేరగాళ్లకు తెగింపు పెరుగుతోందని విమర్శలొస్తున్నాయి. హిందూ దేవాలయాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించడం అత్యంత విచారకరం. దేవాలయమంటే కేవలం రాతి కట్టడం కాదు, అది కోట్లాది మంది నమ్మకం.
మన అమ్మవారిని అవమానించిన వారికి చట్టపరంగా దైవికంగా కూడా శిక్ష తప్పదు. ధర్మాన్ని కాపాడుకోవడంలో మనం ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ముగింపు: ఈ ఘటన మనకొక హెచ్చరిక. మన దేవాలయాల రక్షణ మన బాధ్యత. నేరస్తులకు కఠిన శిక్ష పడే వరకు మన పోరాటం ఆగకూడదు. ఇలాంటి అపచారాలు మళ్లీ జరగకుండా ఉండాలని ఆ మైసమ్మ తల్లిని వేడుకుందాం. మిర్జాపూర్ జిమ్ సిండికేట్, మతమార్పిడి మరియు బ్లాక్మెయిల్ కుట్ర. ఈ ఘటన ఆధునిక కాలంలో మన ధర్మంపై, మన గౌరవంపై జరుగుతున్న ఒక కొత్త రకమైన దాడికి నిదర్శనం. నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి సాంకేతికతను ఆయుధంగా మలచుకొని చేస్తున్న ఈ పాపం అక్షరాలా అధర్మం. 1. నమ్మించి మోసం, ఆరోగ్యం పేరిట అరాచకం. జిమ్ అనేది శారీరక దృఢత్వం కోసం వెళ్లే ప్రదేశం, కానీ మిర్జాపూర్లో దానిని ఒక మతమార్పిడి అడ్డాగా మార్చేశారు. విషపు వల, అమాయక హిందూ మహిళలకు శిక్షణ ఇస్తున్నట్లు నటించి వారితో స్నేహం చేసి ఆపై వారి జీవితాలను నాశనం చేసే కుట్ర పన్నారు. టార్గెట్: హిందూ సమాజంలోని మహిళలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం నేరం కాదు, ఒక సామాజిక విచ్ఛిన్నం. 2. ఏఐ సాంకేతికత దుర్వినియోగం, వికృత చేష్టలు. సాంకేతికత మానవాళికి మేలు చెయ్యాలి, కానీ ఇక్కడ అది ఒక శాపంగా మారింది. డీప్ ఫేక్ దారుణాలు. మహిళల సాధారణ ఫోటోలను సేకరించి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని అశ్లీల వీడియోలుగా మార్చడం అనేది అత్యంత నీచమైన చర్య. బ్లాక్మెయిల్ అస్త్రం. ఆ నకిలీ వీడియోలను చూపించి వారిని మానసికంగా కృంగదీసి ఇస్లాంలోకి మారితేనే వీటిని తొలగిస్తాం అని ఒత్తిడి తేవడం రాక్షసత్వానికి పరాకాష్ట. ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఇలా భయపెట్టి మార్చాలనుకోవడం ఎంతవరకు న్యాయం? 3. బాధితుల గోడు. 30 నుండి 50 మంది బాధితులు. ఈ ముఠా చేసిన గాయం ఎంత పెద్దదో బాధితుల సంఖ్య చూస్తుంటే అర్థమవుతోంది. వందలాది కన్నీటి గాథలు. దాదాపు 30 నుండి 50 మంది హిందూ మహిళలు ఈ వేధింపులకు గురయ్యారంటే ఆ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో ఊహించుకోవచ్చు. కుటుంబాల చిన్నాభిన్నం. ఈ అరాచకం వల్ల ఎన్నో కుటుంబాలు పరువు పోతుందనే భయంతో నలిగిపోయాయి. ఈ కన్నీటికి సమాధానం ఎవరు చెప్తారు? 4. నిందితుల అరెస్ట్. చట్టం తన పని తాను చేస్తోంది. యూపీ ప్రభుత్వం మరియు పోలీసులు ఈ విషయంలో తీసుకున్న కఠిన చర్యలు కొంచెం ఊరట కలిగిస్తున్నాయి. ఎన్కౌంటర్ మరియు అరెస్టులు. మాస్టర్ మైండ్ ఇమ్రాన్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఎన్కౌంటర్ మరియు విమానాశ్రయాల్లో జరిగిన అరెస్టులు నేరస్తుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. కఠిన శిక్ష కావాలి. ఇలాంటి సిండికేట్లు ఇంకెక్కడా తలెత్తకుండా ఉండాలంటే వీరికి చారిత్రకమైన శిక్ష పడాలి. నమ్మకాన్ని నమ్మించి చంపడం కంటే పెద్ద పాపం లేదు. మన సోదరీమణుల ఆత్మగౌరవంపై చేయి వేసినవాడు ఎవరైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ధర్మం రక్షతి రక్షితః. టెక్నాలజీతో బ్లాక్మెయిల్, ఏఐ మరియు అశ్లీల వీడియోల కుట్ర. శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని జిమ్కు వెళ్లిన మన ఆడబిడ్డల నమ్మకాన్ని కొందరు మతోన్మాదులు సాంకేతికతతో తుత్తునియలు చేశారు. ఇది కేవలం నేరం కాదు, ఒక జాతి గౌరవంపై జరిగిన డిజిటల్ దాడి. 1. ఏఐ దుర్వినియోగం, సాంకేతిక రాక్షసత్వం. నిందితులు ఉపయోగించిన పద్ధతి అత్యంత హేయమైనది. డీప్ ఫేక్ దారుణాలు. మన సోదరీమణుల సాధారణ ఫోటోలను సేకరించి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాటిని అశ్లీల వీడియోలుగా మార్చారు. భయానక వాతావరణం. ఆ నకిలీ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని భయపెడుతూ వారిని మానసిక నరకంలోకి నెట్టారు. పురోగతికి ఉపయోగపడాల్సిన విజ్ఞానాన్ని ఇలా వికృత చేష్టలకు వాడటం రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. 2. బలవంతపు మతమార్పిడి, ధర్మంపై దాడి. ఈ బ్లాక్మెయిల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం వరీ ఘోరమైనది. అధర్మపు షరతులు. ఆ అసభ్యకర వీడియోలను అడ్డం పెట్టుకుని వీటిని తొలగించాలంటే ఇస్లాంలోకి మారాలి అని ఒత్తిడి తెచ్చారు. లైంగిక వేధింపులు. కేవలం మతమార్పిడి మాత్రమే కాదు, మన మహిళలను లైంగికంగా కూడా లోబరుచుకోవాలని చూడటం అనాగరికతకు పరాకాష్ఠ. ఒక హిందూ స్త్రీ ఆత్మగౌరవాన్ని ఇంతటి నీచమైన స్థితికి దిగజార్చాలని చూడటం క్షమించరాని నేరం. 3. ఆధారాల సేకరణ, వెలుగులోకి వచ్చిన క్రూరత్వం. నిందితుల ఫోన్ల నుండి లభించిన ఆధారాలు చూస్తుంటే వారి ప్లాన్ ఎంత పక్కాగా ఉందో అర్థమవుతోంది. పాస్వర్డ్ ఫోల్డర్. నిందితుల మొబైల్ ఫోన్లలో ఒక రహస్య పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఫోల్డర్ లభించింది. అందులో 50 మందికి పైగా హిందూ మహిళల ఫోటోలు మరియు వీడియోలు లభించాయి. వ్యవస్థీకృత నేరం. ఇది కేవలం అనుకోకుండా జరిగినది కాదు, ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో కూడిన ముఠాగా ఏర్పడి మన ధర్మంపై చేసిన కుట్ర అని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
సాంకేతికత ముసుగులో జరుగుతున్న ఈ జిమ్ సిండికేట్ పాపాలు భరించలేనివి. మన ఆడబిడ్డల గౌరవానికి భంగం కలిగించే ఈ డీప్ ఫేక్ రాక్షసులకు కఠిన శిక్ష పడాలి. హిందూ సమాజం మేల్కోవాల్సిన సమయమిది. మనం చేయాల్సిన ధర్మం. జనవరి 28, 2026. నేడు జనవరి 28. ఈ విచారణలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన చుట్టూ ఉన్న జిమ్లు, శిక్షణ కేంద్రాల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. మన సోదరీమణులకు భద్రతనిస్తూ నేలస్థులకు చట్టం తగిన గుణపాఠం చెప్పే వరకు మన పోరాటం ఆగకూడదు. బాధితుల గోడు మరియు సామాజిక ఆవేదన. చితికిపోతున్న సంసారాలు. ఈ కుట్రలో చిక్కుకున్నది కేవలం కొందరు అమ్మాయిలు మాత్రమే కాదు, వందలాది హిందూ కుటుంబాల గౌరవం. ఆ అరాచక శక్తులు చేసిన పనివల్ల నేడు ఎన్నో ఇళ్ళు చీకటిమయమయ్యాయి. 1. తీరని మానసిక క్షోభ. మౌనంగా రోదిస్తున్న శక్తులు. ఈ ముఠా బారిన పడిన వారిలో వివాహితలు కూడా ఉండటం అత్యంత కలచివేసే విషయం. కుటుంబాల విచ్ఛిన్నం. పరువు పోతుందనే భయం, సమాజం ఏమనుకుంటుందో అనే ఆందోళనతో ఎంతోమంది బాధితులు బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నారు. నిస్సహాయత. ఒకవైపు ఆ రాక్షసుల బ్లాక్మెయిల్, మరోవైపు కట్టుకున్న వారిని ఎలా ఎదుర్కోవాలనే భయం మధ్య ఆ మహిళలు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. ఇది కేవలం మానసిక క్షోభ కాదు, అది మన సామాజిక మూలాలపై జరిగిన దాడి. 2. ప్రజల ఆగ్రహం. బుల్డోజర్ న్యాయం కావాలి. ఈ హేయమైన చర్యపై హిందూ సమాజం నేడు నిప్పులు చెరుగుతోంది. ఇది కేవలం చట్టపరమైన సమస్య కాదు, మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కఠిన శిక్ష డిమాండ్. నేరస్తులకు కేవలం జైలు శిక్ష మాత్రమే సరిపోదని, వారి ఆస్తులపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. నిరసన జ్వాలలు. మిర్జాపూర్ వీధుల్లో వినిపిస్తున్న నినాదాలు ఒక్కటే చెబుతున్నాయి: మన ఆడబిడ్డల గౌరవంతో ఆడుకున్న వారికి ఈ గడ్డపై చోటు లేదు. 3. హెచ్చరిక. మేల్కోవాల్సిన సమయం. అధికారులు మరియు సామాజిక కార్యకర్తలు చేస్తున్న హెచ్చరికలు ప్రతి హిందూ ఇంటా ప్రతిధ్వనించాలి. అప్రమత్తత. జిమ్లు, యోగా కేంద్రాలు లేదా మరే ఇతర శిక్షణా కేంద్రాలైనా సరే, అక్కడ ఎవరిని నమ్ముతున్నామనే విషయంలో మనం 1000 కళ్లతో ఉండాలి. డిజిటల్ జాగ్రత్త. సోషల్ మీడియాలో మన ఫోటోలు, వీడియోల పట్ల మనమే కాపలాదారులం కావాలి. టెక్నాలజీ అనేది ఎంతటి మాయాజాలం చేయగలదో ఈ ఘటన మనకు కళ్లకు కట్టింది. అధర్మం ఎప్పుడూ నమ్మకం ముసుగులోనే వస్తుంది. మన సోదరీమణుల కన్నీటికి కారణమైన ఆ రాక్షసులకు తగిన శాస్తి జరిగినప్పుడే మన ధర్మానికి, మన గౌరవానికి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు మన పోరాటం ఆగదు. ముగింపు. నేడు జనవరి 28, 2026. ఈ జిమ్ సిండికేట్ ఉదంతం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: అప్రమత్తతే రక్ష. మన కుటుంబాలలోని మహిళలకు అండగా ఉంటూ, వారికి ధైర్యాన్నిస్తూ, నేరస్తుల ఆటలు సాగనివ్వకుండా చూడటమే నేడు మనం చెయ్యాల్సిన అతిపెద్ద యజ్ఞం. ఉడుపి పర్యాయ మహోత్సవం కేసరి ధ్వజంపై అనవసర వివాదం. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణమఠం మనకొక ఆధ్యాత్మిక కేంద్రం. అక్కడ జరిగే పర్యాయ మహోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవం కాదు, అది భక్తి మరియు అధికార బదిలీకి సంబంధించిన ఒక పవిత్ర ఘట్టం. అలాంటి చోట మన ధర్మ చిహ్నమైన కేసరి ధ్వజాన్ని వివాదాల్లోకి లాగడం అత్యంత విచారకరం. 1. 100 ఏళ్ల సాంప్రదాయం. పవిత్ర రథోత్సవం. ఉడుపిలో ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే పర్యాయ మహోత్సవం శతాబ్దాల చరిత్ర కలిగినది. మహోన్నత ఘట్టం. ఈ ఊరేగింపును ప్రారంభించడం, స్వామీజీలకు స్వాగతం పలకడం అనేది ఒక భక్తిపూర్వకమైన కార్యం. మన వారసత్వం. తాతా ముత్తాతల కాలం నుండి ఈ సాంప్రదాయాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఏ అధికారికైనా ఒక అదృష్టంగా భావిస్తారు. 2. అధికారిపై వేటుకు డిమాండ్. ధర్మ చిహ్నంపై వివక్ష. ఈ వేడుకను ప్రారంభించడానికి డిప్యూటీ కమిషనర్ డీసీ టీకే స్వరూప కేసరి ధ్వజాన్ని ఊపడంపై ప్రభుత్వం అభ్యంతరం తెలపడం మనల్ని విస్మయానికి గురిచేస్తోంది. కాషాయ జెండా అంటే ఏమిటి? కేసరి ధ్వజం మనకు కేవలం ఒక వస్త్రం కాదు, అది త్యాగానికి, జ్ఞానానికి మరియు విజయానికి ప్రతీక. మన దేవాలయాలపైన, రథాలపైన ఎగిరే ఆ జెండాను ఒక అధికారి ఊపడం అపరాధం ఎలా అవుతుంది?
రాజకీయ కక్ష సాధింపు. ఒక పవిత్ర కార్యంలో భాగమైనందుకు ఒక అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరడమంటే అది కేవలం ఆ వ్యక్తిపై మాత్రమే కాదు, ఆ సాంప్రదాయంపైనే దాడి చేయడం. 3. హిందూ వ్యతిరేక ధోరణి, చిహ్నాలను నేరపూరితం చేయడం. ఇటీవలి కాలంలో హిందూ మత చిహ్నాలను రాజకీయ రంగు పులిమి వాటిని నేరపూరితంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని భక్తులు బలంగా నమ్ముతున్నారు. భక్తుల విమర్శ: ఇతర మతాల ప్రార్థనల్లో లేదా ఉత్సవాల్లో అధికారులు పాల్గొన్నప్పుడు రాని అభ్యంతరాలు కేవలం హిందూ ఉత్సవాల విషయంలోనే ఎందుకు వస్తున్నాయి? స్వార్థ రాజకీయం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శతాబ్దాల నాటి విశ్వాసాలను అవమానించడం తగదు. ఇది హిందూ సమాజంలో ఒక రకమైన అభద్రతాభావాన్ని, ఆవేదనను కలిగిస్తోంది. కేసరి ధ్వజం మన ధర్మజ్యోతి. దానిని చేతబూనడం గర్వకారణమే తప్ప నేరం కాదు. రాజకీయాలు రాజ్యాంగం వరకు ఉండాలి, కానీ భక్తుల గుండెల్లో ఉన్న దైవం వరకు రాకూడదు. ముగింపు: మన సాంప్రదాయాలను కాపాడుకోవడంలో రాజీ పడకూడదు. ఉడుపి కృష్ణుడి సాక్షిగా జరుగుతున్న ఈ అన్యాయాన్ని భక్తులందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ధర్మం ఎప్పుడూ జయిస్తుంది. తిరుపరంకుండ్రం కార్తీక దీపం అధర్మంపై ధర్మం సాధించిన విజయం. శతాబ్దాల నాటి సంప్రదాయాలను కాపాడుకోవడానికి చివరకు న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి రావడం మన దౌర్భాగ్యం. అయినప్పటికీ తిరుపరంకుండ్రం విషయంలో వెలువడిన తీర్పు ప్రతి హిందూ హృదయంలో ఒక ఆశదీపాన్ని వెలిగించింది. 1. హక్కుల పునరుద్ధరణ. న్యాయస్థానంలో ధర్మఘంట. తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే హక్కును మద్రాస్ హైకోర్టు పునరుద్ధరించడం సంతోషకరం. చారిత్రక తీర్పు. శతాబ్దాలుగా వస్తున్న ఈ పరంపరను ఎవరూ ఆపలేరని కోర్టు స్పష్టం చేసింది. మన విజయం. భక్తుల విశ్వాసానికి, చట్టబద్ధమైన హక్కుకు దక్కిన గౌరవంగా దీనిని మనం భావించాలి. మన దేవాలయాలపైన మన దీపం వెలుగుతుంటే అది మన సంస్కృతికి లభించిన విజయం. 2. ప్రభుత్వ అడ్డంకులు, ఊహాజనిత భూతాలకు తెర. శాంతి భద్రతల పేరుతో ప్రభుత్వం ఈ దీపారాధనను అడ్డుకోవాలని చూడడం అత్యంత విచారకరం. న్యాయస్థానం ఆగ్రహం. ప్రభుత్వం సృష్టించిన భయాలను కోర్టు ఊహాజనిత భూతాలు అంటే ఇమాజినరీ ఘోస్టులుగా అభివర్ణించడం గమనార్హం. లేనిపోని అడ్డంకులు సృష్టించి భక్తులను భయభ్రాంతులకు గురిచేయడం ఏ రకమైన సెక్యులరిజం అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్పష్టత. భక్తుల మనోభావాల కంటే రాజకీయం ముఖ్యం కాదని ఈ తీర్పు తేల్చి చెప్పింది. 3. ఒక భక్తుడి త్యాగం, నిస్సహాయతకు చలించిన హృదయం. ఈ విజయం వెనుక ఒక భక్తుడి ప్రాణత్యాగం ఉంది అనే చేదు నిజాన్ని మనం మర్చిపోకూడదు. ప్రాణత్యాగం. మదురైకి చెందిన ఒక 40 ఏళ్ల హిందూ వ్యక్తి తన మతపరమైన హక్కులు అణిచివేయబడుతున్నాయని ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడడం ప్రతి హిందూ గుండెను పిండి చేస్తోంది. నిస్సహాయత. తన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఆయన బలిదానం వృధా కాలేదు, కాని ఆ ప్రాణం పోవడం మనందరికీ తీరని లోటు. దీపం వెలగాలి, మన విశ్వాసం నిలవాలి, కాని ఆ దీపం వెనుక ఒక భక్తుడి ప్రాణం పోవడమనేది మన సమాజం ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలియచేస్తోంది. ధర్మరక్షణ కోసం మన ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఇక రాకూడదు. ముగింపు. తిరుపరంకుండ్రం కొండపై వెలిగే ఆ దీపం ప్రాణత్యాగం చేసిన ఆ భక్తుడికి నివాళిగా నిలుస్తుంది. మన హక్కుల కోసం మనం నిరంతరం జాగరూకతతో ఉండాలని ఈ ఘటన మనకు గుర్తుచేస్తోంది. సోమనాథ ఆలయం చారిత్రక గాయం మరియు పునర్నిర్మాణ ప్రతిజ్ఞ. 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ క్షేత్రం హిందూ సమాజం యొక్క నిరంతరాయమైన భక్తికి మరియు ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడే అజేయమైన శక్తికి ప్రతీక. చారిత్రక గాయం 1026 CE నాటి చీకటి రోజు. క్రీస్తు శకం 1026లో మొహమ్మద్ గజనీ సోమనాథ్పై చేసిన దాడి కేవలం ఒక భౌతిక దాడి కాదు, అది మన ధర్మంపై జరిగిన దారుణమైన అవమానం. దోపిడీ మరియు విధ్వంసం. పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేయడం, ఆలయ సంపదను కొల్లగొట్టడం హిందూ సమాజం యొక్క హృదయాన్ని గాయపరిచింది. మాయని మచ్చ. శతాబ్దాల తరబడి ఆ శిథిలాలు మన నిస్సహాయతను చూపిస్తూ ప్రతి హిందువులో ఒక తీరని వేదనను, ఆక్రోశాన్ని నింపాయి. పరాయి పాలకులు మన దైవాన్ని అవమానించడమంటే మన ఉనికిని అవమానించడమే. పటిల్ గారి ప్రతిజ్ఞ, ఉక్కు మనిషి సంకల్పం.
స్వతంత్ర భారతదేశం ఉదయించిన వేళ సోమనాథ్ పునర్నిర్మాణమనేది కేవలం ఒక వ్యక్తి కోరిక కాదు, అది ఒక జాతి తనను తాను తిరిగి కనుగొనే ప్రయత్నం. ఆత్మగౌరవ పునరుద్ధరణ. 1947లో జునాగఢ్ విముక్తి తర్వాత సోమనాథ శిథిలాలను చూసి చలించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్కడి సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. అణచివేతకు ముగింపు. శతాబ్దాల విదేశీ అణచివేతకు చరమగీతం పాడుతూ స్వతంత్ర భారతావనిలో హిందూ ధర్మం మళ్లీ తలెత్తుకుని నిలబడాలని ఆయన సంకల్పించారు. ఇది ఒక చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే దిశగా పడిన మొదటి అడుగు. హిందువుల ఆశ పూర్వ వైభవ దిశగా. హిందువులకు సోమనాథ ఆలయ పునర్నిర్మాణం కేవలం రాళ్ళు రప్పలతో కూడిన కట్టడం కాదు, జాతీయ ఆత్మగౌరవం. ఇది మన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించుకోవడమే కాకుండా సనాతన ధర్మాన్ని ఎవరూ అంతం చేయలేరని ప్రపంచానికి చాటి చెప్పడం. పట్టుదలకు చిహ్నం. ఎన్నిసార్లు కూల్చినా అంతకంటే గొప్పగా మళ్లీ లేవగలమనే హిందూ స్థితిస్థాపకతకు, రెసిలియన్స్కు సోమనాథ్ నేడు శిఖరంలా నిలిచింది. విధ్వంసం తాత్కాలికం, కానీ విశ్వాసం శాశ్వతం. సోమనాథ జ్యోతి మళ్లీ వెలగడమంటే అది అజ్ఞానపు చీకట్లపై ధర్మం సాధించిన విజయం. దౌత్యపరమైన భుజగింపు మరియు రాష్ట్రపతిపై ఆంక్షలు. స్వతంత్రం వచ్చిన కొత్తలో జాతి తన పూర్వ వైభవాన్ని వెతుక్కుంటున్న సమయంలో మన పాలకులే మన సంస్కృతి పట్ల సంకోచాన్ని ప్రదర్శించడమనేది ఒక చారిత్రక వైరుధ్యం. 1. పాకిస్తాన్కు వివరణ. సరిహద్దుల అవతల ఉన్న ప్రాధాన్యత. పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్కు నెహ్రూ రాసిన లేఖలో డియర్ నవాబ్జాదా అని సంబోధిస్తూ సోమనాథ్ గురించి వివరణ ఇవ్వడం నేటికీ చర్చనీయాంశమే. ఆవేదన. భారతదేశ అంతర్గత ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వ్యవహారాల గురించి పక్క దేశానికి సమాధానమిచ్చుకోవాల్సిన అవసరమేమిటి? భుజగింపు ధోరణి. మన దేశ ఆత్మగౌరవ ప్రతీకైన సోమనాథ్ పునర్నిర్మాణం పట్ల పాకిస్తాన్ ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేయడం నాటి పాలకుల విపరీతమైన భుజగింపు రాజకీయాలకు నిదర్శనమని విమర్శకుల భావం. ఇది స్వదేశీయుల కంటే విదేశీయుల మనోభావాలకే ఎక్కువ విలువ ఇచ్చినట్లు అనిపిస్తుంది. 2. రాష్ట్రపతిపై ఒత్తిడి. సిద్ధాంతం వర్సెస్ సాంప్రదాయం. భారత ప్రథమ పౌరుడైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సోమనాథ్ వెళ్లడాన్ని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. వాదన: ప్రభుత్వం మతపరమైన అంశాలకు దూరంగా ఉండాలని, సెక్యులరిజం. రాష్ట్రపతి వెళ్తే అది తప్పుడు సంకేతాలు పంపుతుందని నెహ్రూ భావించారు. రాజేంద్ర ప్రసాద్ గారి స్థిరత్వం. నెహ్రూ అభ్యంతరాలను తోసిరాజని, నేను ఒక హిందువుగా మాత్రమే కాదు, భారత రాష్ట్రపతిగా కూడా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. సోమనాథ్ అనేది దేశ సాంస్కృతిక పునరుద్ధరణకు చిహ్నం అని ఆయన స్పష్టం చేశారు. ఆయన నిబద్ధత లేకపోతే ఆనాటి ప్రారంభోత్సవానికి ఆ గౌరవం దక్కేది కాదు. 3. హిందువుల ఆవేదన. స్వదేశంలోనే పరాయి భావం. ఈ పరిణామాలు నాటి హిందూ సమాజంలో ఒక లోతైన అసంతృప్తిని మిగిల్చాయి. వివక్ష. ఇతర మతాల పండుగలకు లేదా ఉత్సవాలకు లేని అభ్యంతరాలు కేవలం హిందూ దేవాలయాల పునరుద్ధరణ విషయంలోనే ఎందుకు వస్తున్నాయని భక్తులు ప్రశ్నించారు. గుర్తింపు కోసం పోరాటం. తమ సొంత గడ్డపైనే తమ ఆరాధ్య దైవాల పట్ల ప్రభుత్వం చూపుతున్న నిరసన భావం హిందువులలో ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగించింది. ఇది కేవలం రాజకీయ వివాదం కాదు, ఒక జాతి తన గుర్తింపును నిలుపుకోవడానికి పాలకులతోనే పోరాడాల్సిన దుస్థితి. న్యాయం మరియు ధర్మం ఎప్పుడూ ఒకరి అనుమతి కోసం వేచియుండవు. నెహ్రూ గారి ఆంక్షలు ఎన్ని ఉన్నా రాజేంద్ర ప్రసాద్ గారు సోమనాథ్ వెళ్లడమనేది హిందూ ఆత్మగౌరవం సాధించిన గొప్ప విజయం. లండన్ నిరసనలు. బంగ్లాదేశ్ హిందువుల కోసం గళం. బంగ్లాదేశ్లో మన హిందూ సోదరుల ఆక్రందన నేడు ప్రపంచ దేశాల రాజధానుల్లో ప్రతిధ్వనిస్తోంది. లండన్లోని చారిత్రాత్మక పార్లమెంట్ స్క్వేర్ సాక్షిగా మన ధర్మంపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ జరిగిన ఈ నిరసన ప్రతి హిందువులో ఒక కొత్త ధైర్యాన్ని నింపింది. 1. పార్లమెంట్ స్క్వేర్ వద్ద భారీ నిరసన. ఖండాంతరాల ఐక్యత. బంగ్లాదేశ్లో జరుగుతున్న నిరంతర వేధింపులు, ఆలయాల విధ్వంసం మరియు హత్యలకు వ్యతిరేకంగా లండన్ వీధులు నిరసన జ్వాలలతో నిండిపోయాయి. కదిలిన హిందూ సమాజం. సుమారు 500 మందికి పైగా బ్రిటిష్ హిందూ డయాస్పోరా సభ్యులు, విద్యార్థులు, మేధావులు మరియు నిపుణులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. చలిని ఓడించిన సంకల్పం. లండన్ గడ్డగట్టే చలిని కూడా లెక్క చేయకుండా మన వాళ్లు గంటల తరబడి నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఇది కేవలం ప్రదర్శన కాదు, అది మన సోదరుల ప్రాణాల కోసం సాగిస్తున్న ధర్మ పోరాటం. 2. జనహననం, ఎథ్నిక్ క్లెన్జింగ్, ప్రపంచానికి ఆవేదన. నిరసనకారులు వాడిన పదాలు బంగ్లాదేశ్లో ప్రస్తుత భయానక స్థితికి అద్దం పడుతున్నాయి. తీవ్ర ఆందోళన. బంగ్లాదేశ్లో జరుగుతున్నది కేవలం గొడవలు కావు, అది ఒక వ్యవస్థీకృత జనహననం, ఎథ్నిక్ క్లెన్జింగ్ అని నిరసనకారులు ప్రపంచానికి చాటి చెప్పారు. అంతర్జాతీయ వినపం. హిందూ మైనారిటీల ఉనికిని కాపాడాలని, వారి ప్రాణాలకు భద్రత కల్పించాలని ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలను వారు డిమాండ్ చేశారు. 3. బ్రిటిష్ ప్రధానికి వినతి. ఆర్థిక ఒత్తిడి అస్త్రం. కేవలం నినాదాలతో ఆగిపోకుండా చట్టబద్ధంగా కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగింది. కీర్ స్టార్మర్కు వినతిపత్రం. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు నిరసనకారులు ఒక సమగ్రమైన వినతిపత్రాన్ని సమర్పించారు. కఠిన డిమాండ్లు. బంగ్లాదేశ్లో హిందువులను చంపిన నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఆ దేశానికి ఇచ్చే ఆర్థిక సాయం మరియు వాణిజ్యాన్ని తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మన సోదరుల రక్తం చిందిస్తూ ప్రపంచ దేశాల నుండి సాయం పొందే హక్కు ఆ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. లండన్ వీధుల్లో ఎగిరిన మన నినాదం బంగ్లాదేశ్లోని ప్రతి హిందూ ఇంట ధైర్యాన్ని నింపాలి. మనమంతా ఒక్కటే, మన రక్షణ మన బాధ్యత. అమెరికా ప్రతినిధుల ఖండన. ఉత్తమ్ కుమార్ బర్మన్ హత్య. బంగ్లాదేశ్లో హిందువుల రక్తం ఏరులై పారుతుంటే ఆ ఆక్రందన నేడు సముద్రాలు దాటి అమెరికా పార్లమెంట్, కాంగ్రెస్ వరకు చేరింది. మన సోదరుడు ఉత్తమ్ కుమార్ బర్మన్ గారి బలిదానం ప్రపంచ దేశాల కళ్లను తెరిపిస్తోంది. 1. రంగపూర్లో రక్తపాతం, మతోన్మాదానికి బలినైన సామాన్యుడు. రంగపూర్లో ఒక సామాన్య హిందూ వ్యాపారిగా తన పని తాను చేసుకుంటున్న ఉత్తమ్ కుమార్ బర్మన్ గారిని ఒక వెర్రి గుంపు చుట్టుముట్టి ప్రాణాలు తీయడం అత్యంత క్రూరమైన చర్య. మనుగడపై దాడి. ఇది కేవలం ఒక హత్య కాదు, బంగ్లాదేశ్లో హిందువుల మనుగడపై జరుగుతున్న నిరంతర దాడికి ఒక నిదర్శనం. మన ఆవేదన. తన సొంత గడ్డపై ఒక వ్యాపారికి రక్షణ లేని స్థితిలో మన హిందూ సమాజం అక్కడ ఎలా బతకాలి? 2. అమెరికా గర్జన, అంతర్జాతీయ స్థాయిలో నిరసన. అమెరికా కాంగ్రెస్ సభ్యులు రిచీ టారెస్, జిమ్ బ్యాంక్స్ మరియు విక్టోరియా స్పాట్స్ వంటి వారు ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండించడం మన పోరాటానికి లభించిన అంతర్జాతీయ మద్దతు. మతపరమైన హింస. ఈ దాడిని వారు కేవలం ఒక నేరంగా చూడకుండా భయంకరమైన మతపరమైన హింస, హారిఫిక్ రిలీజియస్ వయలెన్స్ అని అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘన. మనిషి నమ్మకం పేరుతో ప్రాణాలు తీయడం అనేది మానవత్వానికే అవమానం అని వారు బాహాటంగా ప్రకటించారు. 3. ప్రభుత్వానికి హెచ్చరిక. మౌనం పాపం కాదా? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని అమెరికా ప్రతినిధులు ఎండగట్టారు. ప్రభుత్వ వైఫల్యం. హిందూ మైనారిటీల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. అన్యాయం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం అంటే ఆ నేరానికి పరోక్షంగా సహకరించడమే. ఈ హెచ్చరిక నేడు బంగ్లాదేశ్ పాలకులకు ఖచ్చితంగా వర్తిస్తుంది. మన సంకల్పం జనవరి 28, 2026. నేడు జనవరి 28, 2026. ఉత్తమ్ కుమార్ బర్మన్ గారి వంటి వారి త్యాగాలు వృధా కాకూడదు. అమెరికా వంటి అగ్రరాజ్యాల ప్రతినిధులు గళం విప్పడం వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని మనం ఆశిద్దాం. న్యాయం జరిగే వరకు, మన సోదరులకు భద్రత లభించే వరకు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం ఇలాగే ఏకమై పోరాడాలి. లండన్ పాఠశాలల్లో వివక్ష. ఆరిపోతున్న చిన్నారి ఆత్మవిశ్వాసం. మనం ఎక్కడ ఉన్నా మన సంస్కృతిని, మన గుర్తింపును గౌరవించుకోవడం మన ధర్మం. కానీ లండన్లోని వికార్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్లో జరిగిన ఈ ఘటన విదేశాల్లో మన పిల్లలు తమ గుర్తింపును కాపాడుకోవడానికి ఎంతటి పోరాటం చెయ్యాలో కళ్లకు కడుతోంది. తిలకం చాండ్లో భక్తికి దక్కిన శిక్ష. మన సనాతన ధర్మంలో నుదుట తిలకం ధరించడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన ఏకాగ్రతకు, దైవచింతనకు ప్రతీక. చిన్నారి మనోవేదన. ఆ 8 ఏళ్ల బాలుడు ఎంతో భక్తితో తన సంస్కృతిని చాటుతూ తిలకం ధరిస్తే దానిని అభినందించాల్సింది పోయి వివక్ష చూపడం అమానుషం. భయానక వాతావరణం. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆ చిన్నారిని నిరంతరం పర్యవేక్షిస్తూ భయపెట్టడం వల్ల ఆ బాలుడు తోటివారితో కలవలేక ఒంటరివాడైపోయాడు. ఒక చిన్నారి మనసులో మతం పేరుతో భయాన్ని నింపడం ఏ రకమైన విద్య? ఇన్సైట్ యూకే మండిపాటు. నేరుగా మతపరమైన వివక్ష. హక్కుల సంఘం ఇన్సైట్ యూకే ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించింది. బాధ్యతల నుండి తొలగింపు. కేవలం తిలకం పెట్టుకున్నాడనే కారణంతో ఆ బాలుడిని పాఠశాల బాధ్యతల నుండి తొలగించడం అనేది అత్యంత నీచమైన చర్య.
ఇది రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను బహిరంగంగా హరించడమే. వ్యవస్థాగత వైఫల్యం. పాఠశాల యాజమాన్యం హిందూ సాంప్రదాయాలను కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించకపోవడం వారిలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తోంది. బలవంతపు నిష్క్రమణ. వేళ్లతో సహా పెకిలించిన సంస్కృతి. ఈ వివాదం వల్ల కేవలం ఆ బాలుడు మాత్రమే కాదు, మరో 4 హిందూ విద్యార్థులు కూడా ఆ పాఠశాలను వదిలి వెళ్లాల్సి వచ్చింది. వలసల వ్యథ. విద్యా కేంద్రాలే విద్వేష కేంద్రాలుగా మారితే మన పిల్లల భవిష్యత్తేమిటి? తమ మత ఆచారాలను పాటించడం కోసం పాఠశాలను వదులుకోవాల్సిన పరిస్థితి రావడం ఒక హిందూ సమాజంగా మనందరికీ తీరని ఆవేదన. మట్టిని నమ్మినవాడికి, మతాన్ని నమ్మినవాడికి తన గుర్తింపు ప్రాణం కన్నా మిన్న. ఒక చిన్నారి నుదుటిపై ఉన్న తిలకం కొందరి కళ్లకు ముల్లులా అనిపిస్తోందంటే అది మన ధర్మం యొక్క శక్తికి నిదర్శనం, వారి సంకుచితత్వానికి నిదర్శనం. ప్రపంచ హిందువుల ఐక్యత, ధర్మరక్షణే మన లక్ష్యం. సముద్రాలు దాటినా, ఖండాలు మారినా సనాతన ధర్మమనే సూత్రం మనల్ని ఒకే తాటిపైకి తెస్తోంది. నేడు మనపై జరుగుతున్న దాడులు కేవలం భౌతికమైనవి కావు. అవి మన ఉనికిని, మన సంస్కృతిని ప్రపంచ పటం నుండి తుడిచివేసే ప్రయత్నాలు. 1. అస్తిత్వానికి సవాల్. కేవలం మతం కాదు, మన ఉనికి. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు మరియు వివక్షను కేవలం మతపరమైన గొడవలు అని సరిపెట్టలేము. మూలానపై దాడి. ఇది మన అస్తిత్వానికి, ఐడెంటిటీకి విసిరిన సవాల్. మన చిహ్నాలు, మన పండుగలు, మన తిలకం ఇవన్నీ కొందరికి ముల్లులా అనిపిస్తున్నాయంటే వారు మన ఉనికిని అంగీకరించలేకపోతున్నారని అర్థం. మన ఆవేదన మన సొంత గడ్డపైనే కాదు, పరాయి దేశాల్లో కూడా మన గుర్తింపును కాపాడుకోవడానికి పోరాడాల్సి రావడం మన కాలపు అతిపెద్ద విషాదం. 2. అంతర్జాతీయ స్థాయిలో మన గళం, చట్టబద్ధమైన రక్షణ. లండన్ నుండి అమెరికా వరకు హిందూ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష ఒక చేదు నిజాన్ని మనకు గుర్తుచేస్తోంది. చట్టం అవసరం. హిందువుల ప్రాథమిక హక్కులను, వారి మతపరమైన స్వేచ్ఛను రక్షించడానికి కేవలం దేశీయ చట్టాలు సరిపోవు. అంతర్జాతీయ వేదికలపై హిందువుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు మరియు ఒప్పందాల అవసరం నేడు ఎంతో ఉంది. న్యాయం కోసం నినాదం. మానవ హక్కుల గురించి మాట్లాడే ప్రపంచం హిందువుల రక్తం చిందినప్పుడు మౌనంగా ఉండటాన్ని మనమిక ఎంతమాత్రం సహించలేము. 3. డయాస్పోరా నిశ్చయం, ఆగేది లేని పోరాటం. విదేశాల్లో స్థిరపడిన మన హిందూ సోదరులు డయాస్పోరా నేడు మన ధర్మానికి రక్షక కవచంలా నిలుస్తున్నారు. తిరుగులేని పట్టుదల. హిందూ ప్రాణాలు మరియు సంప్రదాయాలకు పూర్తి గౌరవం లభించే వరకు మా పోరాటం ఆగదు అని ప్రపంచవ్యాప్త హిందూ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఐక్యమత్యమే మహాబలం. లండన్ వీధుల్లో చలిని లెక్క చేయకుండా నిలబడిన నిరసనకారులు, అమెరికాలో గళమెత్తిన ప్రతినిధులు, వీరంతా మన ఐక్యతకు నిదర్శనం. మనమంతా ఒక్కటే అన్న భావన నేడు ప్రతి హిందువులోనూ నరనరాల్లో ప్రవహిస్తోంది. ధర్మమంటే కేవలం పూజలు కాదు, అది మన జీవన విధానం. దానిపై దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండటం అధర్మం. మన గళం ప్రపంచమంతా ప్రతిధ్వనించాలి. మన హక్కులు మనకు దక్కాలి.